చూసేద్దాం. ఇప్పుడైతే మేము యాగంట్లో ఉన్నాము. డే 2 అండి ఇది. డే 1 అయితే బ్రహ్మంగారి మఠం అన్నీ చూసుకొని అయితే వచ్చేసాము. ఇప్పుడు యాగంట్లో ఎక్కుతున్నాం. మెట్లు అయితే చాలా ఉన్నాయి. మెట్లకి అయితే పైకి వెళ్ళాలి. యాగంట్లో ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే అది పుష్ప మూవీ షూటింగ్ ఇక్కడ చేశారంట. అది నిజమో కాదో మనం తెలుసుకుందాము. ఆ షూటింగ్ ఎక్కడ అనేది కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో మొత్తం. చుట్టూ కొండల మధ్యలో దేవుడిది గుడి అండి. అసలు ఎంత బాగా చెక్కారో, ఇది ఎట్లా వచ్చిందో అర్థం కాలేదు. యాగంటి అయితే చాలా బాగుంది. గర్భగుడిలోకి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు. అసలు కొండలు అవి ఎంత అంటే ఎంత బాగున్నాయో. మీలో ఎవరైనా యాగంటి చూసుంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మేమైతే 13 మెంబర్స్ వచ్చామండి వెహికల్ మాట్లాడుకొని. మా వదిన వాళ్ళు, మా ఆయన వాళ్ళ మేనమ్మ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో అయితే నేను చిన్న పాప అయితే వచ్చాము. ఇంకెవరు రాలేదు. యాగంటిలో ప్రత్యేక నంది అంటారు. నంది గురించి తెలుసుకుందాము. ఇక్కడైతే మనం లోపలికి వెళ్తానికి కూడా టికెట్, ప్రతి దాని దగ్గర టికెట్ పెట్టేశారు. టికెట్ తీసుకుని మనం లోపలికి అయితే వెళ్దాము. మా పాప అయితే కానుక వేస్తుంది. అది పడలేదని చెప్పేసింది, మళ్ళీ వేసింది అనమాట. ఇప్పుడైతే గర్భగుడిలోకి అయితే వెళ్ళేసాము. మీకు దేవుడు క్లియర్గా కనిపిస్తాడు లేదు నాకైతే తెలియదండి. కొంచెం సాహసం చేస్తే తీశాను నేను. ఎందుకంటే కెమెరా తీస్తేనే ఊరుకోవట్లేదు. ఎందుకంటే గుడి బయటే కొంచెం మనకి లోపలికి వెళ్ళే రైట్ సైడు కాయిన్స్ అంటిస్తున్నారు. మనం ఏదైనా కోరుకొని అంటిస్తే తీరిద్దంట. అది కూడా వీడియో తీశాను, కానీ కుదరలేదు. దేవుడు అయితే మీకు క్లియర్గా కనిపిస్తున్నాడు లేదు, మనం చూస్తే పట్టుకుంటారని చెప్పి ఫోన్ తీసేసాను. అసలు ఫొటోస్ వీడియోస్ ఎందుకు తీయొద్దంటారు నాకైతే అర్థం కాదు. ఎంత దూరం నుంచి వస్తున్నాం, మనం తీసుకోవాలి కదా. మేమైతే గర్భగుడి నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు వెళ్తున్నాము అనమాట. ఎక్కడికంటే పుష్ప షూటింగ్ జరిగిన దేవుడి దగ్గర అయితే వెళ్తున్నాము. అయితే వాటర్ చూడండి, మనం బయటకు వచ్చిన తర్వాత చాప ఒక్కటే ఉంది వైట్ కలర్లో. అంతకుముందు స్నానం చేసేవాళ్ళంట. అసలు చుట్టూ కొండలు కానీ ఆ విగ్రహాలు ఇవి కానీ ఎంత బాగున్నాయి. నంది దగ్గర మా పాప అయితే వెళ్ళి మొక్కుంది. నంది అనేది ఇయర్కి ఒకసారి కొంచెం అంటే దారము దీంతో అయినా పెరిగిద్దంట. మరి అది ఎలా అయిద్దో మనకైతే తెలియదు. ఒకప్పుడు బాగా చిన్నగా ఉందంట, ఇప్పుడు చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మా పాప అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళి తాకేసి దేవుణ్ణి అయితే మొక్కుంటున్నాను అనమాట. ఈ యాగంటి గురించి ఏదైనా స్టోరీ తెలిస్తే మీరు ఎవరన్నా నాకైతే చెప్పండి. నాకైతే తెలియదు, తెలిసిన వరకు చెప్పాను. తప్పు చెప్పుంటే క్షమించండి. ఈ దారి గుండా అయితే మనం వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండేది. ఆ మెట్లకైతే మనం పైకి వెళ్ళాలి. ఇక్కడే పుష్ప 2 మూవీ సీన్ చేశారనమాట. మెట్లు అయితే చాలా పైకి ఉన్నాయి. పిల్లలతో ఎవరు వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే జాగ్రత్త. మా పాప అయితే మోకాలతో నడుస్తారని చెప్పి ఎవరినో చూసి నడిచింది. సరే తన సరదైంది కాదని చెప్పి నడిపించాను. లోపలికైతే వెళ్ళాము. చుట్టూ కొండల మధ్య వెంకటేశ్వర స్వామి. ఫస్ట్ పాదం పెట్టింది ఇక్కడేనంట, సెకండ్ పాదం తిరుమల అంట. నమస్తేనండి, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.